72వ మిస్ వరల్డ్ అభినందన కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. And enhancing a region's economic and cultural influence to each woman competing in this pageant are not just contestants, they are representatives of courage, intellect and solidarity. Let us as one rejoice in the strength and potential of women across the globe as we strive to create a world that celebrates equality, diversity and beauty in its forms. So for Telugu people also, ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన వచ్చినటువంటిది. ఈ యొక్క మిస్ వరల్డ్ అనేది దీన్ని ఒక ఆపర్చునిటీగా అవకాశంగా తీసుకొని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబ్ నుంచి, అంటే ప్రపంచంలో ఉన్నట్టు సుమారుగా 140 దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఎట్ సేమ్ టైం కొన్ని వేల మంది, అంటే మీడియా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 3000 మీడియా పీపుల్ ఆల్సో ప్రెజెంట్ హియర్. అండ్ త్రూ దిస్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం చాలామందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద. సో దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం, ప్రధానమైనటువంటి అంశం. రెండవది, ఇక్కడ మహిళా సాధికారత అంటా ఉన్నాం. అంటే మహిళలు ఇక్కడ చూస్తూ ఉన్నాం, అంటే ప్రపంచంలో ఉన్న మహిళలు ఇవి ఎక్కడెక్కడో దేశాలకు వెళ్తూ ఇందులో పార్టిసిపేట్ కావాలంటే మనం ఒక ధైర్యానికి మనం అభినందించాలా, వాళ్ళకి పార్టిసిపేషన్ అభినందించాలా, వాళ్ళకి స్పిరిట్ను అభినందించాలా, ఆ కోణంలో చూడాలా. అంతేగాని అందాల పోటీ అంటే ఇంకో కోణంలో చూడకూడదు. అంటే ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అవుపడుతుంది. లక్ష్యం, ఉద్దేశం అనేది అంటే మన యువతకు కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు కూడా ప్రపంచంలో అయినా ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి బతికి రావాల్సిన ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇవ్వడం కోసం, అట్లాగే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి పాలసీ లేకుండింది. ఈ టూరిజం పాలసీ తీసుకొచ్చి, ఈ టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడులు రావాలంటే ఆకర్షించాలా. ఎట్లా ఆకర్షించాలా అంటే ఇది కూడా ఒక ఎట్లయితే మొన్న విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల గురించి ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగిందో, ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీ చేయడం మూలాన ఆ లక్ష్యం నెరవేర్చాలి. ఇదొక ఒక యాంగిల్, ఒక భాగం. సో ఆ కోణంలో చూడాలి. సరే, రకరకాల వాళ్ళు రకరకాల మాట్లాడుతుంటారు. కొందరు రాజకీయ కోణంలో మాట్లాడతారు, ప్రభుత్వాన్ని విమర్శించే కోణంలో మాట్లాడతారు. పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగినట్టుగా అట్లా కూడా ఉండరు కొందరు. నేను ఇంకా పేర్లు ప్రస్తావించే అవసరం లేదు, దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డాష్. అందుకనే ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం ద్వారా వేలాది మందిగా ప్రపంచ దేశాలు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గొప్ప కళా సంపద ఏతుందో, ఈ గొప్ప కళా సంపద ఏతుందో, మరి వీటిని మనం ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళ యొక్క పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అండ్ I forgot to tell, this Miss Universe in the Philippines. The Philippines has hosted the Miss Universe pageant multiple times. Philippines hosted this Miss World event several times, including 2016. The event was a massive success, drawing global attention to the country's stunning beaches, vibrant culture, and warm hospitality.
it boosted tourism and highlighted the Philippines as a premier travel destination. అట్లాగే మిస్ అమెరికా ఇన్ అట్లాంటిక్ సిటీ, ఈ యొక్క దిస్ మిస్ అమెరికా పేజెంట్ ఫస్ట్ హెల్డ్ ఇన్ 1921 was initially created to boost tourism in Atlantic City. Over the years, it has become a cultural phenomenon, promoting talent, education, and empowerment while contributing to the local community. And this should continue. This should be continued throughout the globe, and everybody should participate. And ultimately, this helps the society. This helps the downtrodden. This helps the unemployed. This helps the in many ways. సో దీన్ని పాజిటివ్ కోణంలో చూడాలని చెప్పని కోరుకుంటూ ఐ వన్స్ అగైన్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ మై ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఆల్సో అవర్ కార్పొరేషన్ ఎండి ఫర్ డూయింగ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ దిస్ విల్ మచ్ మోర్ యూ విల్ సీ ద నెక్స్ట్ కమింగ్ బై ద టైమ్ దిస్ ఈవెంట్ గెట్స్ క్లోజర్ you will attract people throughout the globe. I thank once again for your participation. I wish you all the best, and I thank the media people.